గెస్ట్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను స్టేజ్ మీదకి. మరి అతను ఎవరో కాదు, మీద తెలిసిన రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ మన స్వామినాయుడు గారు. మెగా ఫ్యాన్ ప్రెసిడెంట్స్ అందరికీ ప్రెసిడెంట్ ఆయన. స్వామినాయుడు గారు ప్లీజ్ ఎక్కడున్నా మీరు రావాలి స్టేజ్ మీదకి. ఎన్నో ఏళ్ళుగా ఆల్ ఇండియా ఎన్నో ఏళ్ళుగా నా పరిచయం స్వామినాయుడు గారికి నాకు స్వామినాయుడు గారికి మధ్యన ఉన్న పరిచయం బ్లడ్ బ్యాంక్ ద్వారా. చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుండి డాడీకి బ్యాక్ బోన్ కింద, మన ఫ్యామిలీకి బ్యాక్ బోన్ కింద అండ్ హోల్ ప్రొఫెషనల్ కెరియర్ని ఆ ఒక్క కాజ్ నేత్రదానం రక్తదానానికి డెడికేట్ చేసిన వ్యక్తి స్వామినాయుడు గారు. ఫ్యాన్స్ యాక్టివిటీస్తో పాటు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఎన్నో జీవితాలు కాపాడగలిగారు అనమాట. సో స్వామినాయుడు గారు మరొకసారి థ్యాంక్స్. అండ్ నేను అడిగిన వెంటనే ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు 20-30 ఏళ్ళుగా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు. అండ్ నేను పుట్టక ముందు నుంచి అని చెప్పొచ్చు. వాళ్ళ సీనియారిటీ అంతా చిరంజీవి గారి పైన వాళ్ళు ఉన్న ప్రేమ అభిమానం అంతది. సో నేను నిన్న ఫోన్ చేసి 1 day నోటీస్లో సార్ నా ఫంక్షన్ ఉంది, మీ చేతుల మీదకి చేయాలంటే మెదక్ నుండి, వైజాగ్ నుండి, వరంగల్ నుండి వచ్చారు. సో అక్కడే వాళ్ళు అభిమానం ప్రేమ ఎంతో తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎందుకు వీళ్ళని ఎంచుకున్నాను అంటే, గత 25-30 ఏళ్ళుగా చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కళ్యాణ్ గారి దగ్గర నుండి బన్నీ, చరణ్, తేజ్, వరుణ్, నేను, నిహారిక వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి మా ప్రతి అడుగులోనూ ఒక కుటుంబ సభ్యుడిగాను, ఒక మా కెరియర్స్లో ఒక భాగంగాను ఉండి, అండ్ సినిమాల పరంగానే కాదు మేము చేసే సోషల్ వర్క్లో కూడా ఒక సపోర్ట్గా, ఒక బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నా ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి మామూలుగా టీజర్ లాంచ్ మా యూనిట్ మేమే చేసుకున్నాం. బట్ నాకు ఎందుకో మన ఫ్యాన్స్ అందరూ ఉంటే బాగున్నాను. ఇయర్ ఎండ్ ఇది చిరంజీవి గారు కమ్బ్యాక్ ఇయర్ స్టార్ట్ అయింది మన ఖైదీ 150 తోటి. సో ఎండింగ్ మళ్ళీ సినిమా ఈ ఇయర్ రౌండ్ అప్ కూడా మళ్ళీ ఒక మెగా ఫిల్మ్తో ఇస్తాం కాబట్టి మన ఫ్యాన్స్ అందరూ మరొకసారి ఈ సంవత్సరాన్ని ఇంత బాగా గడిచినందుకు ఎన్నో హిట్లు చూసాం ఫ్యామిలీలో. సో మన ఫ్యాన్స్ అందరు చేతుల మీదుగా నా ట్రైలర్ లాంచ్ నడిస్తే అది ఒక లక్కీ సెంటిమెంట్ కింద అవుద్ది. అండ్ ఫస్ట్ టైం ఇలాగ ఫ్యాన్స్ అందరూ చూసి, సో ఇప్పటి వరకు నేను అనుకోవడం నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు, అండ్ ఇప్పుడు మీ అందరి చేతుల మీదుగా లాంచ్ చేయబడితే ఈ సినిమా అండ్ ఇక మీద నేను మరొక ఎత్తు చూస్తానని నమ్ముతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ లాంచ్ ప్లీజ్. సో ట్రైలర్ చూసేసాము. ఇప్పుడు మీ మాటల్లో మాకు ఏం తెలియబోతోంది సినిమా నుంచి చూద్దాము. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ విఐ ఆనంద్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ ఒక్క క్షణం ట్రైలర్ లాంచ్లో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక క్షణం టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిచ్యువేషన్లో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీడియా బ్రదర్స్, ఫ్రెండ్స్, everyone for supporting us right from the beginning. And Oka Kshanam Love vs Destiny, and cinema anadi is my love, and I am still passionate about movies. Destiny brought me to Hyderabad, and my career got a big boost because ante career start ayindi mega compound lo, because nenu I was working as last assistant for A.R. Murugadas sir in the film Stalin, and I think from there my career got a big boost. And I think the most memorable experience in my life is that 1 year which I worked for Stalin, and I really should thank everyone who supported so far in this journey. And almost even ఎక్కడికి పోతే వచ్చిన వాడు before I started working on the script, so he released before a script చెప్పేసాను. And almost last 1 year we as a team worked hard for the script, and with all your encouragements and motivations we want to come up with something new concepts and strong content oriented films. We need your support for all this journey. Thank you so much. నమస్కారం అండి. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పకపోయినా మీ అందరికీ ట్రైలర్ చూస్తే దీంట్లో ఏముందో మీకు అర్థమవుతుంది. మెగా అభిమానులందరికీ మాత్రం ఒక్కటి చెప్పగలనండి, నెవర్ బిఫోర్ శిరీష్. ఎందుకంటే మీకు క్లైమాక్స్ కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ ఇద్దరు కలిసి డైరెక్టర్ ఆయన కలిసి చాలా బాగా వర్క్ చేసి చాలా చక్కగా తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమా మొత్తం ప్రతి క్షణం ఒక్క క్షణంలోనే కనిపిస్తుంది మీకు సినిమా అంతా.
అంటే ఎక్కడ మీరు కన్ను తిప్పుకోవడానికి అవకాశం లేకుండా అంత టైట్గా మీరు సినిమానే చూడాలి, ఇంకో వ్యాపకం అన్నది మీ వల్ల కాదు. అలాంటి టైట్ స్క్రీన్ ప్లే తోటి చేసిన సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన అల్లు శిరీష్ మాట్లాడే ముందుగా స్వామినాయుడు గారిని మరోసారి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సో మీ రెస్పాన్స్. అల్లు శిరీష్ గారికి నాకు నియర్లీ 20 years నుంచి పరిచయం. అల్లు అరవింద్ గారే చాలా గొప్ప వ్యక్తి. ఆయనంత ప్లానింగ్ విషయంలో ఇంకెవరూ నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి తర్వాత నేను అల్లు శిరీష్ గారిని చూశాను. ఆయన ఎంత ప్లానింగ్లో ఉంటారో. ముఖ్యంగా అల్లు శిరీష్ గారి దగ్గర మనం చూడాల్సింది ఏంటంటే ఆయనకి ఎంత బలం ఉంది, ఎంత బలహీనత అతనిలో ఉంది, ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తి, బాగా గొప్ప ప్లానరు. మీకు ఉదాహరణకి ఆయన గౌరవం సినిమా చూడండి, కొత్త జంట సినిమా చూడండి, శ్రీరస్తు శుభమస్తు చూడండి. ఈ సినిమా కూడా మీరు త్వరలో చూస్తారు. ఎంత ప్లానరో, ఎంత చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారో. మీకు రీసెంట్గా మలయాళంలో కూడా ఆయన మోహన్ లాల్తో ఓ సినిమా చేశారు. అది కూడా చాలా బాగా ఘనంగా ఆడింది. ఇంకా త్వరలో కర్ణాటకలో కూడా శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ కూడా అల్లు శిరీష్తో చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారు కూడా త్వరలో కన్నడలో కూడా ఎంటర్ అవబోతున్నారు అల్లు శిరీష్ గారు. రాబోయే కాలంలో మనం చాలా గొప్ప సినిమాలు ఈ నుంచి చూడగలుగుతాం. చాలా గొప్ప గ్లామర్ గల హీరో మన మెగా కుటుంబంలో మంచి హీరో అయిన ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఈ ట్రైలరే చెప్తుంది. ఇంతవరకు ట్రేజర్ ఎంత విజయం సాధించింది, అంతకంటే 10 రెట్లు ఈ థియేటర్ ట్రైలర్ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పి మనందరం చూసాం. ఇప్పుడు అందరికీ నచ్చే ట్రైలర్ ఇది. అదేవిధంగా సినిమా కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర నిర్మాతకు, దర్శకులకు, మిగతా టీం అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు చేసుకుంటున్నాను. జై చిరంజీవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఇప్పుడు నందకిషోర్ గారిని మరోసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మెగాభిమానులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుతూ, టీజర్ చూస్తేనే బద్దలైపోయింది. సినిమా సూపర్ డూపర్ హిట్. ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే మన శిరీష్ బాబు గురించి, ఈ మెగా అభిమానుల గురించి పిలిపించి ఇట్లా ఒక అందరితో కలిసి చేయడం, ఇది టీజర్ చేయడం హ్యాట్సాప్ గురుగారు, హ్యాట్సాప్. మాకు పాత రోజు మా అన్నయ్య చిరంజీవి గారు అప్పుడు ఫస్ట్లో ఈ టైప్లో చేసి మరి అన్నయ్యని గుర్తు చేసారు మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు కూడా. ఎనీవే ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా ఘన విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నూర్ అహ్మద్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ట్విన్ సిటీస్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ అహ్మద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. వచ్చేసిన మన మెగా అభిమానులకి, మీడియాకి అందరికీ నమస్కారము. మన మెగా ఫ్యామిలీలో ఇంకో మా హీరో చూసినాం మనం. గౌరవం సినిమా బి ఇంత మంచి కాన్సెప్ట్ అంటే అంత మంచి కాన్సెప్ట్ సినిమా. మళ్ళా కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు అన్నీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చేసుకుంటూ వచ్చి సినిమాకి మన ఫుల్ మాస్, మన అన్నయ్య ఫుల్ లుంగి కట్టుకొని ఎలా ఆడతారు మస్తు నెక్స్ట్ సినిమాలో అలానే ఆడిపియాలి, అదే కోరుకుంటున్నాము. జై హింద్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మేకల రవీంద్ర బాబు గారిని సాధారణంగా స్టేజ్ పైకి మరోసారి ఆహ్వానిస్తున్నాం. ఎవ్రీబడి ఆన్ ద డయాస్ అండ్ ముందు ఉన్నటువంటి అభిమానులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముందుగా ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ టీమ్ యూనిట్, ఎస్పెషల్లీ అల్లు శిరీష్ ఫర్ ఇన్వైటింగ్ అస్ మెగా ఫ్యాన్స్ ఫర్ లాంచింగ్ దిస్ థియేట్రికల్ ట్రైలర్. ఇట్స్ రియల్లీ ఏ వెరీ మెమరబుల్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఒక్క క్షణం ఆ టైటిల్లోనే మనకు కనబడుతుంది ఒక ఎక్సైట్మెంట్, ఒక యాంగ్జైటీ, ఒక క్యూరియాసిటీ. ఆ టైటిల్ సెలక్షన్లోనే డైరెక్టర్ యొక్క టాలెంట్, క్రియేటివిటీ నాకు అర్థమవుతుంది. సో ఐ మస్ట్ అప్రిషియేట్ ద డైరెక్టర్ ఫర్ టైటిల్ చూసింగ్. ఐ డోంట్ నో హూ చూస్ దిస్ టైటిల్. సో అగైన్ ఐ మస్ట్ టెల్ యూ సంథింగ్ అబౌట్ అల్లు శిరీష్ గారు. దో హీ ఈజ్ వెరీ యంగ్ బట్ హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ టుడే. బికాజ్ నేను కొత్త జంట సినిమా చూసినప్పుడు అనుకున్నాను డెఫినెట్గా మెగా ఫ్యామిలీలో ఒక బిగ్ హీరో, పెద్ద హీరో అవుతారని. నేను ఆ రోజే ఆ సినిమా చూసిన వెంటనే మా ఫ్రెండ్స్తో మా మిస్సెస్ని కూడా తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఆ సినిమా చూపించాను నేను. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే ఆ హీరో ఆ మూవీలో అంత ఎనర్జెటిక్గా యాక్టివ్గా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో చూస్తుంటే ఒక ఫ్యామిలీ లవ్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్ కనపడుతుంది మూవీలో. ఎక్కడికి పోతారు,
చిన్న సినిమాలు మేము చూసినప్పుడు ఆ డైరెక్టర్ గురించి అప్పుడు ఎంక్వైరీ సార్ సేవలో చేస్తున్నందుకు మమ్మల్ని గుర్తించి ఈ ప్రోగ్రామ్ పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే అంతా వేరే విధంగా చెప్తారు కానీ మామయ్య 2017 స్టార్ట్ చేశారు, మీరు 2017 క్లోజ్ చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో రోజు మన మెగా అభిమానులకి గౌరవం దక్కిందంటే అది మన అల్లు శిరీష్ గారు ఈరోజు మన మెగా అభిమానులను ఎక్కడికో తీసుకెళ్ళి మన చేత ట్రైలర్ని రిలీజ్ చేయించారంటే మనం ఎంతో సంతోషం. మనమే కాదు, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అల్లు శిరీష్ గారు మెగా అభిమానులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మెగా ఫ్యాన్స్ని మెగా ఫ్యామిలీ ఎవరో మర్చిపోరు అని అందరూ గుర్తుండిపోయేలాగా చేశారు. కానీ ఈ సినిమా కమిట్మెంట్ అయ్యే ముందు ఇప్పుడు అల్లు శిరీష్ గారు ఫస్ట్ గౌరవం చేశారు. ఆయన చేసేటప్పుడే స్టార్టింగ్లో చెప్పారు, సినిమా బాగుంటుంది, సూపర్ హిట్ అయితేనే నేను కమిట్మెంట్ అవుతాను, సినిమా నేను యాక్ట్ చేసినంటే సినిమా సూపర్ హిట్ అని స్టార్టింగ్లో చెప్పారు. అలాగే ఈ సినిమా కాదు, నెక్స్ట్ సినిమా కూడా కమిట్ అయ్యారంటే ఆ సినిమా కూడా సూపర్ హిట్టే, సూపర్ డూపర్ హిట్ అవుతుంది కంపల్సరీగా. ఈ సూపర్ డూపర్ సినిమా హిట్ అవుతుంది. ఈ డైరెక్టర్ గారికి మా అభినందనలు, అలాగే నిర్మాత గారికి, మా అబ్బూరి రవి గారికి, మా అభిమానులందరికీ, అలాగే మా గురువుగారు స్వామినాయుడు గారికి అందరికీ నా శుభాకాంక్షలు. వీళ్ళందరికీ ఇప్పుడెప్పుడు హీరో వచ్చారు, ఎప్పటి నుంచో ఆయన కనీసం సుమారు 1000 సినిమాల పైన నటించారు. ఆయన మనవడుగా ఆయన ప్రూవ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక 4 సినిమాలు అయిపోయి ఇప్పుడు ఆ సినిమా చూస్తే ఆల్రెడీ మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇలా మనం చూసాం, నెక్స్ట్ ఈ సినిమా కలెక్షన్స్ విపరీతంగా పెరుగుతాయి. మనం ట్రైలర్ చూస్తే మీ కష్టం అంతా కనిపిస్తుంది నాకు. అదే ప్రేమ మేము కూడా ఎప్పటి నుంచో చూసి మాకు కూడా మీలాగా మాకు అనుభవం ఉంది. అల్లూరామే ఆశీస్సులు మన శిరీష్ గారికి ఉండాలని, మీ చిత్రహింసలకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గారికి కంగ్రాట్స్. ఎందుకంటే ఈ యొక్క చిత్రం పోస్టర్ చూస్తూ ఉంటేనే బన్నీ 2 లాగా కనిపిస్తాడు నాకు. ఈ చిత్రం వెనకాల నిర్మాతలు మొత్తం ఒక్క క్షణం టీం అందరూ బన్నీ ఇక 2నే అని పిలుస్తా నేను, నన్ను క్షమించాలి. బన్నీ 2 గారిని ఎంత కష్టపెట్టారో, ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ యొక్క పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. 2 రాష్ట్రాలలో, 2 తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ బన్నీ 2 తెర మీదకి వచ్చి అఖండ విజయం సాధిస్తున్నాడా అని ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఈ సినిమా, మామూలుగా ఉండదు. ఎందుకంటే కొంతమంది హీరోలు అంటే వాళ్ళ గురించి చెడుగా కాదు, ఒక 10 సినిమాలు తీస్తే కానీ ఆ యొక్క కెమెరా మీద ఆ లుక్ ఉంటుంది. 2-3 సినిమాలకే ఇంత సూపర్ డూపర్గా ఉన్నాడంటే అది మామూలు విషయం కాదు. శిరీష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మెగా ఫ్యామిలీలో కొన్ని సంవత్సరాల నుండి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. మా మెగాస్టార్ అన్నయ్య నీడలో మేము నడుస్తున్నాము. అది మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరోని మమ్మల్ని పరిచయం చేపించడంలో ముందు రథసారథిగా ఉన్న స్వామినాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కుమారుడు చిత్రాన్ని సీనియర్ అభిమానులం మా ద్వారా చేపేయడం, ఆ ఆలోచన రావడం మేము చాలా గర్విస్తున్నాము. చిన్నబాబు గారికి ఈ విషయంలో మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీం వర్కర్లందరికీ స్వామినాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్యాషన్ మాత్రం డెఫినెట్ గా. Hi, thank you so much for coming here. It's a very special day. It's a beautiful and a very interesting script. Not very often do we come across scripts which are that intriguing and that interesting, to be very honest, and to be a part of a film like this is huge. Sorry. But I'm really grateful, and I think the trailer is out and already it's catching fire with the buzz. So I really hope that each one of y'all who watch it enjoy the film as much as we did. It's really one of the edge, as you say, it's an edge of the seat thriller. And thank you so much for the character Anand once again. Really looking forward to the response and love. Thank you. అనౌన్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 25th క్రిస్మస్ రోజు చేస్తున్నాము.
లొకేషన్ త్వరలోనే చెప్తాను. ఆ ఈవెంట్కి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి మా అన్నయ్య అల్లు అర్జున్. సో బన్నీ చేతుల మీదుగా ఎలాగా మా ఫ్యాన్స్ చేతుల మీదుగా చేసినందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈసారి మా అన్నయ్య చేతుల మీదుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగితే చాలా బాగుంటుందని ఆశిస్తాను. ఖచ్చితంగా ప్లీజ్ మన ఫ్యాన్స్, మన ఫ్యామిలీ ప్రతి ఫంక్షన్కి ఎలా వస్తారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చి దాన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. ఫోటో తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీడియా కోసం ఒక గ్రూప్ ఫోటో విత్ ఆల్ ద మెగా ఫ్యాన్స్ అండ్ ఒక్క క్షణం మూవీ టీమ్. Hi, good evening. I'm glad to be here right in time. First of all, thank you to all the mega fans for your love for the trailer, and we've all been looking forward to it. First of all, I would like to thank the fans, the audience, for loving the first look, for loving the teasers, for loving the song promos, and now the trailer today. Thank you so much for showering us with so much love and for giving us that confidence to present you all the film on 28th of December. This film is very, very special to my heart, and I would like to thank the producers, Chakri Garu, Rajesh, Satish Garu, for believing in this film, for having that belief and conviction to, bring it on script. And thank you, Anand Garu, for writing such a beautiful story which connected with me instantly. And I was really thrilled when I heard about Parallel Lives, and I was so excited to start the shoot when I heard the story. And I would like to thank Sham Garu for making me look so beautiful on screen, and for bringing life into the character and the look of Jyotsna. And yes, my hero Garu, Sirish Garu, for always being so supportive, and it's been a lot of fun working with him. It's a lot of fun giving interviews with him, and wishes all the best. And also, I would like to congratulate Srinivas and Seerath for acting really well in the film, and thank you so much. We just need your support and prayers, and yeah, thank you. Thank you so much. Okay. మీడియా అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.